టాలీవుడ్ ఎంతో మందికి జీవితాన్ని ఇచ్చిన కలల ప్రపంచం. ఇక్కడ యంగ్ హీరోలకు కొదవే లేదు. ఒక పక్క కుర్ర హీరోలు వరుసగా సినిమాలు చేస్తూ బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకుపోతున్నారు. యంగ్ డైరెక్టర్స్ తో కలిసి కొత్త కొత్త కంటెంట్ తో సత్తా ఏంటో చూపిస్తున్నారు. కొందరు పాన్ ఇండియా లెవెల్లో మార్కెట్ ని షేక్ చేస్తుంటే మరికొంతమంది రీజనల్ ఫిల్మ్స్ తోనే కళ్ళు చెదిరే రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నారు. కానీ ఒక సినిమా ఇండస్ట్రీలో రాణించడం అనేది బయట నుండి చూసినంత ఈజీ కాదు. చాలా మంది ఒక్క అవకాశం కోసం ఏళ్ల తరబడి ఎదురు చూస్తుంటే కొంతమంది అవకాశాలు వచ్చినా సక్సెస్ కోసం నానా కష్టాలు పడుతుంటారు. మనం ఎక్కువగా చూస్తుంటాం హీరోయిన్స్ కి 1-2 హిట్స్ లేకపోయినా అవకాశాలు తగ్గిపోయి ఇండస్ట్రీ నుండి కనిపించకుండా పోతుంటారు. కానీ హీరోలు మాత్రం అలా కాదు. హిట్ కోసం పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నిస్తూనే ఉంటారు. ఒక స్టార్ కిడ్ గా ఎంట్రీ ఇచ్చిన అఖిల్ లాంటి హీరోకే సాలిడ్ హిట్ అందుకోవడానికి 5 సినిమాలు పట్టింది. ఇలా హిట్స్ కోసం ఎంతో కష్టపడుతున్న యంగ్ హీరోలు టాలీవుడ్ లో చాలా మంది ఉన్నారు. సాలిడ్ కంబ్యాక్ కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా సక్సెస్ కాలేకపోతున్న వారు ఉన్నారు. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే హీరో కూడా అదే లిస్ట్ లోకి వస్తాడు. ఈ కుర్రాడికి టాలీవుడ్ లో ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు. కానీ కెరీర్ లో హిట్స్ కంటే ఫ్లాప్సే ఎక్కువ. అయినా కూడా ఆయన క్రేజ్ ఎక్కడా తగ్గలేదు. ఆయన మొత్తం 33 సినిమాలు చేస్తే అందులో 25 సినిమాలు ఫ్లాప్లే. కేవలం 8 సినిమాలు మాత్రమే హిట్ అయ్యాయి. ఇంతకీ తన సినిమా కెరీర్ ను ఒక రోలర్ కోస్టర్ లా మార్చుకున్న హీరో ఎవరో కాదు, టాలీవుడ్ యంగ్ అండ్ ఎనర్జెటిక్ హీరో నితిన్. నితిన్ కెరీర్ మొదలైన తీరు ఒక డ్రీమ్ లాంటిది. తేజ దర్శకత్వంలో వచ్చిన జేమ్స్ సినిమాతో హీరోగా పరిచయమైన నితిన్ తొలి సినిమాతోనే సెన్సేషన్ క్రియేట్ చేశాడు. ఆ సినిమాలో నితిన్ యాక్టింగ్, ఆ ఇన్నోసెన్స్ యూత్ కి బాగా కనెక్ట్ అయ్యాయి. ఆ తర్వాత వివి వినాయక్ దర్శకత్వంలో వచ్చిన దిల్ సినిమా నితిన్ కెరీర్ కు మాస్ ఇమేజ్ తీసుకొచ్చింది. ఈ సినిమా అప్పట్లో ఒక బ్లాక్ బస్టర్. ఈ 2 సినిమాల విజయాలతో నితిన్ ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు. ఆ తర్వాత కొన్ని సినిమాలు యావరేజ్ గా ఆడినా దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో చేసిన సై సినిమా నితిన్ స్థాయిని అమాంతం పెంచేసింది. రగ్బీ ఆట నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అంతా ఇంత కాదు. అప్పటికి ఏ కుర్ర హీరోకి లేనంత మాస్ అండ్ క్లాస్ ఫాలోయింగ్ నితిన్ సొంతం చేసుకున్నాడు. ఇక నితిన్ ని ఆపడం ఎవరి తరం కాదు అనుకున్నారు అందరూ. కానీ అసలు కథ అక్కడే మొదలైంది. సై లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత నితిన్ కెరీర్ లో ఎవరూ ఊహించని ఒక భారీ కుదుపు. ఈ సినిమా తర్వాత అతను చేసిన ఏ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర నిలబడలేకపోయింది. 1 కాదు 2 కాదు, ఏకంగా వరుసగా 13 ఫ్లాప్లు. ఒక హీరోకు 2-3 ఫ్లాప్లు వస్తేనే మార్కెట్ పడిపోతుంది. డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలు మొహం చాటేస్తారు. అలాంటిది వరుసగా 13 సినిమాలు ఫ్లాప్ అవ్వడం అంటే ఏ హీరోకైనా అది కెరీర్ ఎండ్ అయిపోయినట్లే. కానీ నితిన్ పట్టు వదలలేదు. హిట్స్ ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా తన మార్కెట్ ని నిలబెట్టుకుంటూ వచ్చాడు. ఫెయిల్యూర్స్ నుండి పాఠాలు నేర్చుకుంటూ సరైన కథ కోసం తనని మళ్లీ ట్రాక్ లోకి తెచ్చే ఒక మ్యాజిక్ కోసం ఎదురు చూశాడు. ఆ ఓపికే అతని ఇండస్ట్రీలో నిలబెట్టింది. చాలా కాలం తర్వాత నితిన్ కెరీర్ ఒక ప్రశ్నార్థకంగా మారిన సమయంలో విక్రమ్ కే కుమార్ రూపంలో ఒక ఆశా కిరణం దొరికింది. నిత్యా మీనన్తో కలిసి చేసిన ఇష్క్ సినిమా విడుదలై నితిన్ కెరీర్ కు ఊపిరిపోసింది. దాదాపు 8 ఏళ్ల ఎదురుచూపుల తర్వాత వచ్చిన ఈ సాలిడ్ హిట్ నితిన్ కు ఎంతటి రిలీఫ్ ఇచ్చిందో ఆ సినిమా సక్సెస్ మీట్ లో అతని కన్నీళ్లే చెబుతాయి. ఆ వెంటనే వచ్చిన గుండె జారి గల్లంతైందే సినిమాతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఇదే ఊపులో డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన హార్ట్ అటాక్ సినిమాతో సాలిడ్ హ్యాట్రిక్ కొట్టాడు. పూరి మార్క్ టేకింగ్, నితిన్ స్టైలిష్ మేకోవర్ తో వచ్చిన ఈ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ యూత్ ని బాగా ఆకట్టుకుని నితిన్ కు సూపర్ హిట్ ని అందించింది. ఆ తర్వాత కొన్ని సినిమాలు నిరాశపరిచినా మళ్లీ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో చేసిన ఆతో తన బాక్స్ ఆఫీస్ స్టామినా ఏంటో ప్రూవ్ చేశాడు. మళ్లీ ఆ మధ్య వెంకీ కుడుమల దర్శకత్వంలో వచ్చిన భీష్మ సినిమాతో మరో సెన్సేషనల్ హిట్ కొట్టాడు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించింది. నితిన్ లోని కామెడీ టైమింగ్, ఎనర్జీని ప్రేక్షకులు ఎంతగా మిస్ అయ్యారో భీష్మ సక్సెస్ నిరూపించింది. భీష్మ లాంటి సాలిడ్ హిట్ తర్వాత నితిన్ మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు అనుకుంటే కథ మళ్లీ మొదటికొచ్చింది. భీష్మ తర్వాత యథావిధిగా వరుస ఫ్లాప్లు నితిన్ ని పలకరించాయి. ఏకంగా వరుసగా 7 సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఘోరంగా నిరాశపరిచాయి. ఇక్కడే మనం ఒక విషయం మాట్లాడుకోవాలి. నితిన్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇద్దరు దాదాపు ఒకే సమయంలో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. 2002లో నితిన్ జయంతో వస్తే కరెక్ట్ గా ఏడాదికి 2003లో బన్నీ గంగోత్రితో వచ్చాడు. ఇద్దరూ కలిసి ఒకే జనరేషన్ లో కెరీర్ స్టార్ట్ చేసినా ఇవాళ చూసుకుంటే అల్లు అర్జున్ పుష్ప లాంటి సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో సెన్సేషన్ క్రియేట్ చేశాడు. నేషనల్ అవార్డు కూడా కొట్టి ఎక్కడో ఉంటే నితిన్ మాత్రం ఇంకా తెలుగు ఇండస్ట్రీలోనే స్థిరమైన హిట్స్ లేక వరుస ఫ్లాప్లతో సతమతం అవుతున్నాడు. నితిన్ ఎన్ని విభిన్నమైన కథలు ట్రై చేసినా, ఏ జోనర్ టచ్ చేసినా ఆశించిన సక్సెస్ దక్కటం లేదు. హిట్స్ కంటే ఫ్లాపుల సంఖ్య పెరుగుతోంది. మళ్లీ నితిన్ కి ఒక సాలిడ్ కంబ్యాక్ కావాలి. కానీ ఈసారి రొటీన్ ఫార్ములా సినిమాలు వర్కౌట్ అయ్యేలా లేవు. అల్లు అర్జున్ లాగా ట్రెండ్ కి తగ్గట్టుగా ఒక భారీ పాన్ ఇండియా కంటెంట్ పడితే తప్ప నితిన్ మార్కెట్ బౌన్స్ బ్యాక్ అవ్వదు. సరిగ్గా ఆ దిశగానే ఇప్పుడు టాలీవుడ్ లో ఒక సెన్సేషనల్ న్యూస్ వైరల్ అవుతోంది.
ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్ లో వినిపిస్తున్న లేటెస్ట్ టాక్ ప్రకారం నితిన్ ఒక సాలిడ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. విశేషం ఏంటంటే ఈ సినిమాని నిర్మిస్తున్నది మరెవరో కాదు, మన నేచురల్ స్టార్ నాని. నాని నిర్మాతగా మారి నితిన్ హీరోగా ఒక పాన్ ఇండియా సినిమా ప్లాన్ చేస్తున్నారనే వార్త ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ భారీ ప్రాజెక్ట్ లో హీరోయిన్ గా ఇప్పుడు సౌత్ ఇండియాలో సెన్సేషన్ గా మారిన కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ నటించనుందట. ఇక ఈ క్రేజీ ప్రాజెక్టుకు దండోరా లాంటి హిట్ చిత్రాన్ని అందించిన మురళీకాంత్ దేవాసో దర్శకత్వం వహించనున్నారని గట్టిగా వినిపిస్తోంది. ఈ సినిమా కథ సెక్స్ ఎడ్యుకేషన్ నేపథ్యంలో సాగుతుందట. మన దగ్గర ఇలాంటి బోల్డ్ అండ్ సెన్సిబుల్ కాన్సెప్ట్ తో పూర్తి స్థాయి కమర్షియల్ సినిమాలు రావడం చాలా అరుదు. ఒక పక్క వరుస ఫ్లాపుల్లో ఉండి కూడా పాన్ ఇండియా స్థాయిలో ఇలాంటి ఒక డిఫరెంట్ సబ్జెక్ట్ ను ఎంచుకోవడం నిజంగా నితిన్ కు ఒక డేరింగ్ స్టెప్ అని చెప్పాలి. త్వరలోనే దీనిపై అఫీషియల్ క్లారిటీ రానుంది. మరి ఈ పాన్ ఇండియా సినిమా నితిన్ కెరీర్ కు గేమ్ చేంజర్ అవుతుందా? 25 ఫ్లాప్లను ఫేస్ చేసిన ఈ యంగ్ హీరో మరోసారి బాక్స్ ఆఫీస్ వద్ద తన సత్తా ఏంటో చూపిస్తాడా? మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్ లో మాతో షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.